బాసరా త్రిబుల్ ఐటీలో బ్రేక్ఫాస్ట్ లో బొద్దింక రావటం కలకలం రేపింది. E1 E2 మెస్ లో చపాతీ ఆలూ కుర్మా తయారు చేశారు. ఆలూ కుర్మాలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు షాక్ కి గురయ్యారు. నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారని ఆరోపించారు. చాలా సార్లు పస్తులుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. బాసరా త్రిబుల్ ఐటీలో బ్రేక్ఫాస్ట్ లో బొద్దింక రావటం కలకలం రేపినట్టుగా తెలుస్తోంది. E1 E2 మెస్ లో చపాతీ ఆలూ కుర్మా తయారు చేశారు. ఆలూ కుర్మాలో బొద్దింక ప్రత్యక్షం కావడంతో విద్యార్థులు షాక్ కి గురైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, నిత్యం వివాదాలతో ఉండే బాసర ట్రిపుల్ ఐటీలో కూడా మరొక వివాదం అయితే చోటు చేస్తుంది. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఈ రోజు ఉదయం E1 E2 విద్యార్థులు మెస్ లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి అయితే వెళ్లారు. అయితే బ్రేక్ఫాస్ట్ గా ఇటు చపాతీ ఆలూ కుర్మాను అయితే వడ్డించారు సిబ్బంది. అయితే ఆలూ కుర్మాలో బొద్దింక రావడంతో అయితే విద్యార్థులు ఆగ్రహం అయితే వ్యక్తం చేశారు. ప్రతి రోజు కూడా ఇటు బ్రేక్ఫాస్ట్ లో కానీ ఫుడ్ లో కూడా ఏదో ఒక ఇబ్బందికర పరిస్థితులు ఉంటున్నాయంటూ కూడా విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. తమకు నాణ్యత లేని ఫుడ్ పెడుతున్నారంటూ కూడా విద్యార్థులు అయితే ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. గతంలో కూడా ఇటు విద్యార్థులకు వడ్డించే టిఫిన్లలో బొద్దింకలు ప్రత్యక్షమయ్యాయి. కొన్ని సందర్భాల్లో కూడా కప్పలు వచ్చిన సిచ్యువేషన్స్ అయితే మనం గతంలో చూసాము. దీంతో పూర్తిగా ఇక్కడ బాసర ట్రిపుల్ ఐటీలో అయితే విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ అందించడం లేదనేది కూడా మరొకసారి అయితే రుడి అయింది. ఇటు విద్యార్థులకు నాణ్యమైన ఫుడ్ ఇవ్వడంతో దాదాపుగా తాము ఆకలి ఉన్నా కూడా పస్తులు ఉండవలసిన పరిస్థితులు ఉన్నాయంటూ వారైతే చెప్తా ఉన్నారు. ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే కొంతమంది విద్యార్థులు కూడా ఆసుపత్రి పాలైనట్టుగానైతే విద్యార్థులు అయితే చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే ఇటు బాసరా ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి. అయితే ఇటు విద్యార్థులు కానీ విద్యార్థుల సంఘాల నుంచి అయితే ఒకే డిమాండ్ అయితే వినిపిస్తుంది. గతంలో ఉన్నటువంటి బెస్ట్ టెండర్ లో అక్రమాలు జరిగాయి. అవి కూడా పూర్తిగా నాణ్యత లోపంతో ఫుడ్ పెట్టారంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో మళ్ళీ కొత్తగా టెండర్స్ వేసి ఈ ఫుడ్ అంటే టిఫిన్ కి సంబంధించినటువంటి దాన్ని శక్తి క్యాటరర్స్ కి అయితే అప్పగించారు. కానీ కొత్తగా టెండర్స్ తగ్గించుకున్నటువంటి ఈ యాజమాన్యం కూడా తమకు నాణ్యమైన ఫుడ్ అయితే పెట్టడం లేదు. అధికారులు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా బాసర ట్రిపుల్ ఐటీపై కొంత చొరవ తీసుకొని కూడా తమకు నాణ్యమైన ఫుడ్ అందించే దిశగానైతే చర్యలు తీసుకోవాలంటూ కూడా వారైతే చెప్తా ఉన్నారు. గతంలో ఇటు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బాసర ట్రిపుల్ ఐటీ పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో విద్యార్థులతో కలిసి భోజనం కూడా చేశారు. కేవలం మంత్రులు లేదా ముఖ్య అతిథులు ఎవరైనా వస్తే మాత్రం తమకు నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారు తప్ప ఇతర సమయాల్లో నాణ్యమైన ఫుడ్ పెట్టడం లేదు, తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు అయితే ఆరోపణలు అయితే చేస్తున్నారు. ఇదే తంతు కనుక ఇలాగే కొనసాగితే మాత్రం తాము మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అయితే చెప్తా ఉన్నారు. శ్రీజా, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీనివాస్.